హలో ఫ్రెండ్స్, నీతోని డాన్స్ 2.0గా అలానే చూస్తే సాటర్డే ఎపిసోడ్లో 3 మార్చ్ స్పెషల్లో చూస్తే అమర్ తేజు వాళ్ళైతే పర్ఫార్మెన్స్ అయితే ఇక సపోర్ట్ చేయడానికి అతని పేరు కూడా అమర్ అంట. కోవెలమ్మ సీరియల్లో యాక్టర్ తనైతే వచ్చేసారు. ఇక వీళ్ళకి పర్ఫార్మెన్స్లో చూస్తే మాత్రం ఇక ముగ్గురు కూడా సమానంగా చేసేస్తారు. ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. కానీ వీళ్ళు కొంచెం ఎనర్జీ తగ్గిందని అయితే అనడం జరిగింది. మరి మీకేమనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. అంతేకాకుండా వీళ్ళకి నెక్స్ట్ వీక్ ఛాలెంజ్ అయితే ఇచ్చేసారనమాట. అది కూడా అమర్ అలానే చూస్తే తేజు వీళ్ళిద్దరు కూడా హీల్స్ మీద డాన్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. గర్ల్స్ వేసుకున్న హీల్స్తో వీళ్ళు పర్ఫార్మెన్స్ అయితే చేయాలి. మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే నేను ముందుగానే అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. ఇక అంతేకాకుండా ఇక బ్రిట్టు సంధ్య వాళ్ళకి చూస్తే నటరాజ్ మాస్టర్ అయితే రావడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కొంచెం ఎంటర్టైన్మెంట్గా డ్యాన్స్ అయితే చేయటం అయితే జరిగింది. ఇక వీళ్ళకి కూడా నెక్స్ట్ వీక్ పర్ఫార్మెన్స్లో చూస్తే ఇక వీళ్ళకి కూడా ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఎమోషనల్ డ్రామాతో వీళ్ళు డాన్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక దీంట్లో ఎలా చేస్తారు అనే దాన్ని బట్టే ఉంటుంది స్కోర్ కూడా. ఇక నితిన్ అక్షిత వాళ్ళకి చూస్తే మాత్రం దీప అయితే వచ్చేసింది. ఇక తను కూడా సపోర్ట్ చేయడానికి వచ్చింది. వీళ్ళకైతే కొంచెం కాన్సెప్ట్తోనే వీళ్ళైతే డాన్స్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. నితిన్ చాలా బాగా చేశారని అయితే నాకైతే అనిపించింది. వీళ్ళకి కూడా ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అందరికంటే కూడా ఒక స్పెషల్గా అయితే వీళ్ళైతే డాన్స్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వీక్. చాలా స్పెషల్గా చేస్తేనే వీళ్ళకి స్కోర్ అనేది మాత్రం పెరుగుతుంది. వీళ్ళే డేంజర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి స్కోర్ పెరగాలి అన్నా వీళ్ళు సేవ్ అవ్వాలి అంటే మాత్రం వాళ్ళు ఇంకా స్పెషల్గా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక తర్వాత మానస్ అలానే చూస్తే ఇక భానుశ్రీ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చేసి సీజన్ విన్నర్, అది కూడా నీతోనే డ్యాన్స్ సీజన్ విన్నర్ ఇక సందీప్ మాస్టర్ అయితే రావడం జరిగిందనమాట. వీళ్ళకి ఓవరాల్గా వీళ్ళది ఒక బాహుబలి సినిమా చూసినట్టు ఇదైతే ఉందన్నమాట. ఇది కూడా ఒక కాన్సెప్ట్తో అయితే వీళ్ళు రావడం జరిగింది. వీళ్ళ డాన్స్ కూడా బాగుంది. గోల్డెన్ విజిల్ వచ్చింది, గోల్డెన్ హార్ట్ వచ్చింది. అలానే చూస్తే ఇక గోల్డెన్ పేపర్ అలానే గోల్డెన్ సోఫా కూడా రావడం అయితే జరిగింది. స్కోర్లో కూడా వీళ్ళు టాప్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక లీస్ట్లో చూస్తే నితిన్ అక్షిత వాళ్ళైతే తగ్గేదిలే టీంలో అయితే ఉండడం జరిగిందనమాట. రేపు సండే ఎపిసోడ్ అయిపోగానే వీడియో అయితే వస్తుంది. అలానే దీంట్లో చూసినా సరే ఒకవేళ ఏక్నాథ్ హారిక వాళ్ళ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది అని చెప్పి అక్కడ వాళ్ళు స్కోర్ తక్కువ ఇచ్చినట్టున్నారు. అందుకే వాళ్ళు డేంజర్ జోన్లోకి అయితే వచ్చేస్తారనమాట. ఇక ఏం జరిగింది నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉండబోతుంది అనేది ప్రతి అప్డేట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్.